ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశం అన్నిట్లలో ప్రధాన అంశంగా ఉంది. సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు పెద్ద ఎదురు దెబ్బ అయింది. ఈవీఎంలు చేయబట్టే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనేటువంటి ఆరోపణ చేసేటువంటి ప్రయత్నం తొలి నుంచి జరుగుతున్నది. అయితే ఈవీఎంలు భారతీయ జనతా పార్టీ ఈవీఎంలు వచ్చిన ప్రతిసారి బీజేపీ గెలిచిందా? గెలవలేదు కదా. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, లేదా అనేక చోట్ల మిగిలిన పార్టీలు గెలిచినాయి. ఒకవేళ ఈవీఎంలు హ్యాక్ చేస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కదా. సో కేవలం ఈవీఎంల పేరు మీద అంటే అవతల ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి కనీసమైనటువంటి పరిజ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలకు సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. ఈవీఎంలే సరైనవి, బ్యాలెట్ పేపర్లకు కాలం చెల్లింది, గుడ్డిగా దేన్ని అనుమానించవద్దు, సంస్కరణలు వృధా చేయవద్దు. ఈవీఎంల కేసులో సుప్రీం తీర్పు, వీవీప్యాట్ స్లిప్లను 100% లెక్కించాలన్న పిటిషన్లను కూడా కొట్టివేత, ఆ స్లిప్లను ఓటర్లే డిపాజిట్ చేసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తికి నో.